ఈసీపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ బయోగ్యాస్ ప్లాంట్ ప్రకాశం జిల్లా చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని పలువురు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. సిబిజీ ప్లాంట్ భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఈ రోజు ప్రకాశం జిల్లా చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని అన్నారు. రిలయన్స్ తన మొదటి సిబిజీ ప్లాంట్ ప్రకాశం జిల్లాలో స్థాపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేస్తే నేడు అనేక మంది పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషే కారణమని అన్నారు. ఇప్పటికే 5 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ప్రకాశం జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని పింఛన్లు తమ ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలిపారు. ఒక పింఛన్లకే ఏడాదికి 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను మే నెలలో అందిస్తామని వెల్లడించారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మారుమూల ప్రాంతమైన కనిగిరికి రిలయన్స్ సిబిజీ ప్లాంట్ తీసుకువచ్చారన్నారు. గుజరాత్ తర్వాత ఏపీలోనే రిలయన్స్ అత్యధికంగా 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో సిబిజీ ప్లాంట్ను పెట్టాలని రిలయన్స్ సంస్థను మంత్రి లోకేష్ కోరడం కాదనకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. అడగకుండానే మాకు వరమిచ్చారు. యువగరం పాదయాత్రలో లోకేష్ కు నియోజకవర్గ ప్రజలు విశేష ఆదరణ చూపారని, దానిని గుర్తుపెట్టుకొని సిబిజీ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేశారని తెలిపారు. మన కనిగిరి ముఖ్యమంత్రి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ సభముఖంగా ప్రకటించి అక్కడి వారిని ఉత్సాహపరిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని అభినందించారు. గ్యాస్ ఉత్పత్తి కోసం కాకినాడలో ఇటీవల రిలయన్స్ సంస్థ 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగిందని, దేశ ఇంధన భద్రత కోసం సిబిజీ ప్లాంట్ల నిర్మాణంలో మరో ముందడుగు వేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 సిబిజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రిలయన్స్ బయో ఎనర్జీ సీఈఓ హరీంద్ర కె త్రిపాఠి మాట్లాడుతూ బయోఫ్యూయల్ ఎకానమీలో ఏదో ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. గత 5 ఏళ్లలో బయోఫ్యూయల్ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతుందని, ప్రస్తుతం 25 లక్షల కోట్లకు చేరుకున్నట్లు వివరించారు. ఇక్కడ పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉందని, రానున్న 2 ఏళ్లలో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని తెలిపారు. ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రాష్ట్రంలోనే రిలయన్స్ సంస్థ మొట్టమొదటి బయోగ్యాస్ ప్రాజెక్టుని మన ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషం. దీని ప్రాజెక్టు ఇక్కడ రావడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మరోలేనిది. ఈజ్ ఆఫ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్లకు మార్చి ఈరోజు రిలయన్స్ సంస్థ ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. చాలా స్పీడ్గా ఈ భూములు క్లియర్ చేయడం కావచ్చు, పవర్ ఇవ్వడం కావచ్చు, సౌకర్యాలు కలగజేయడం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఇంత త్వరగా సౌకర్యాలు కలపడానికి ఈ రాష్ట్రం యొక్క స్పీడ్ ఆఫ్ బిజినెస్ని వారు కొనియాడుతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి, అంధకారంలో పోతున్న రాష్ట్రానికి వెలుగు చూపే కోసం తెలుగుదేశం, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బీజేపీ, మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు, యువ నాయకులుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అత్యంత వేగంగా పరిగెత్తా ఉన్నారు. క్యాబినెట్లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా వారి స్పీడ్కి అందుకోలేకుండా ఉన్నారు. వారు నిద్రపోయేది 4 గంటలు అనే విషయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే. అహర్నిశలా ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నారు. గత ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి ప్రాజెక్టులు తరివేసింది. విశాఖపట్నంలోని లూలు గ్రూప్ కావచ్చు, మన రాష్ట్రంలోని అమర్ రాజా ప్రాజెక్టులు కావచ్చు, తరిమి కొడితే ఈరోజు దేశంలోని ప్రతి ఒక్క ప్రాజెక్టు తిరిగి మన రాష్ట్రం వైపు చూస్తుందంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క విశిష్టతని తెలియజేస్తా ఉన్నాను.
మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 9 మాసాలైంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. చాలామంది అడుగుతూ ఉన్నారు మీరేం చేశారు 9 మాసాల్లోని. నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మొదటగా ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని పెన్షన్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నారని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. దాదాపు ఒక్క పెన్షన్లోనే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం దాదాపు 200 పైచులకు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగలని ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇసుక కూడా సప్లై చేసే కార్యక్రమం కూడా చేశామన్నమాట. ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందాక స్వామి గారు చెప్పారు చాలామంది ప్రతిపక్షం ఏది పడితే అది మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా అని చెప్పారు. ఖచ్చితంగా తల్లికి వందనం అనే కార్యక్రమం అదేవిధంగా రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా రేపు రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ మనం ఇక్కడికి సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రిలయన్స్ సంబంధించిన బయోగ్యాస్ ఇవాళ ఇక్కడ రావడం జరిగిందనమాట. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలామంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కావాలని చాలామంది దారి పొడుగుతూ అడిగారు. అందుకే లోకేష్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రం దేశం బయటికి దాటకూడదంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వ్యాపార సంస్థలన్నీ కూడా మన దగ్గర కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు 650 కోట్ల రూపాయలతోటి ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెడుతున్నారంటే కనిగిరి ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో పెడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నారు. మాకు ఇక్కడ తిండి కూడా జరగని పరిస్థితి. ఈ ప్రాంతం నుంచి 74,000 మంది వలసలు ఉన్నారు సార్. భారతదేశం కాదు ఏ దేశం వెళ్ళినా మా కనిగిరి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అంతా ఇక్కడ జరగని పరిస్థితిలో ముసలి తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టేసి బతుకుదేరి కోసం మీరు ఎక్కడికన్నా పోండి కొద్దిసేపు ఆగితే మీది ఏ ఊరని అడగండి వాడు గ్యారెంటీగా 1 గంటలో కనిగిరని చెబుతాడు. అంతమంది వలసలే. నేనైతే బాధపడుతుండేవాడిని. ఇటువంటి ప్రాంతాల్లో పుట్టాము ఈ ప్రాంతానికి ఏమి చేయలేకపోతున్నామని నా మనసులో బాధ ఎప్పుడు ఏదో ఒకటి ఇక్కడ చేయాలని ఒక తపనతో ఉండేది. కానీ ఆ బాధ నుంచి నన్ను విముక్తి కలిగించారు మన అన్న లోకేష్ అన్న గారు. సార్ నేను పెద్దగా స్పీచ్లు ఇవ్వడం రాదు సార్ నాకు. అందువల్ల మీరు ఏం తప్పులంటే క్షమించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఎట్ట బాగుపడాలి మనం ఎట్ట ఉండాలి మా రైతుల పరిస్థితి ఏంది రాంగ ఇంకా మిగతా వాళ్ళు కూడా వలసలెళ్ళి మా బిడ్డలు బాధపడుతున్నారు. మా తల్లిదండ్రులు సార్ ఈ ప్రాంతంలో ఉంటారు. మేము ఎక్కడో బొంబాయిలో ఉంటాం. వారు చనిపోయారని సమాచారం తెలిసిన తర్వాత బాడీని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల తర్వాత వచ్చి దహనం చేసుకునే పరిస్థితి సార్ ఈ గడ్డ. ఇటువంటి గడ్డలో నాకు ఇంతకన్నా అంటే ఇటువంటి రైతుకు మేలు జరుగుతుంది. అదేవిధంగా మీకు సమాజానికి మేలు జరిగే ఒక గ్రీన్ ప్రాజెక్టు. అయితే మా దౌర్భాగ్యం నిన్న మొన్న కొంతమంది వైసీపీ సోదరుల కడుపులో మంట మొదలైంది. ఒకడంటాడు బొబ్బలు వస్తాయంటాడు. ఒరే నాయన అది భూపాల్లో గతంలో ఎనర్జీ అదేదో బ్లాస్ట్ అయి జరిగిన ఆ సన్నివేశాలు ఇక్కడ ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు. దీని గురించి నాకైతే ఎక్కువ తెలియదు కానీ వారు సంభాషణలో మన కొట్టిపాటి రవికుమార్ గారు కానీ లేకపోతే మన స్వామి గారు కానీ మన లోకేష్ అన్న గారు పూర్తిగా వివరిస్తారు. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఏ రోజైతే యువగలం రోజు పాదయాత్ర అయిపోగానే గెలుస్తానని ఒక నమ్మకం ఉంది. కానీ ఈ సభ ద్వారా మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని లోకేష్ అన్న గారు ఆ బాధ్యత తీసుకుంటారని ఆశిస్తూ Honorable Minister for IT, Electronics, Communications and HRD, Sri Nara Lokesh Garu, Honorable Minister for Energy, Sri Gottipati Ravikumar Garu, Honorable Minister for Social Welfare and Senior Citizen Welfare, Sri Bala Veeranjanaya Swami Garu, Honorable MLA Kanigiri, Sri Ugra Narsimha Reddy Garu, Chief Secretary, Sri K. Vijayanand Garu, Prakasham District Collector,
Shamim Ansari Garu and Nodal Officer Kirti Garu, and distinguished guests, ladies and gentlemen. Andarki na namaskaralu. It's both a privilege and an honor to be here today, not as a representative of Reliance, but as a partner in a shared vision, a bold and transformative one that integrates inclusive growth, rural prosperity, and energy security. At Reliance, we are deeply honored to partner with the government of Andhra Pradesh, a state led by one of India's most progressive and dynamic leaders, Sri Chandrababu Naidu Garu, and a government that champions innovation and forward-thinking solutions. It's a government that leads with remarkable vision and strives for inclusive growth and progress. It's also a government that embodies boundless energy and an unwavering commitment to a sustainable future. Sri Lokesh Garu, your dedication and passion for advancing Andhra Pradesh's growth is truly contagious. Your zeal and dynamic vision are paving the path for a bright future for the state. Reliance is committed to contributing to the state's spectacular growth journey. Our commitment is clear and strong. This bioeconomy holds. In last 10 years, bioeconomy has grown 16 times, and the current turnover from bioeconomy in our country is 25 lakhs crore. Biofuels has the potential to achieve 8% energy self-sufficiency in our country. Now, let me talk about Andhra Pradesh. Reliance has always believed in the potential of Andhra Pradesh. In fact, after Gujarat, we have our biggest investment in this state, which is 1 lakh crore already. Andhra Pradesh has always welcomed industrialization in developing sectors with open arms, and biofuel sector is no exception. We have worked very closely with the state to bring mega-scale investment in this sector. With unwavering support of our young leaders, Honorable Minister Sri Nara Lokesh Garu, Sri Anant Ambani Garu, and under the dynamic leadership of Chief Minister Sri Chandrababu Naidu ji, Deputy Chief Minister Sri Pawan Kalyan ji, and Honorable Chairman Sri Mukesh Ambani ji, we promise we will change this entire landscape in Andhra Pradesh in next 2 years. I just want to express our deepest appreciation to the administration of Andhra Pradesh. I want to share 4 achievements. In October 2024, Andhra Pradesh state government launched India's most forward-thinking energy policy. Within 30 days, we signed MOU with the state government in the presence of Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu and our Director Sri Priyam S. Prasad Garu ji. We have committed investment worth 65,000 crore rupees in your state.